హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కేరళలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటైన కుట్టియూర్ మహాదేవ ఆలయానికి వెళ్తున్నాం. పచ్చని అడవులు, కొండలు ప్రవహించే బావళి నది మధ్యలో వెలసిన ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. బెంగళూరు నుండి ప్రారంభమైన మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. మార్గమంతా ప్రకృతి అందాలు మనసును హత్తుకున్నాయి. ఇప్పుడు మనం కుట్టియూర్ మహాదేవ ఆలయానికి చేరుకున్నాం. పురాణాల ప్రకారం దక్ష యజ్ఞం జరిగిన పవిత్ర స్థలం ఇదేనని భక్తులు విశ్వసిస్తారు. సతీదేవి తన ప్రాణాలను త్యాగం చేసిన ప్రదేశంగా కూడా ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఆలయానికి మరో విశేషం ఏమిటంటే, సంవత్సరంలో ఒకసారి జరిగే వైశాఖ మహోత్సవ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఆలయ పరిసరాల్లో వినిపించే ఓం నమః శివాయ నినాదాలు మనసుకు ఎంతో ప్రశాంతతను అందిస్తాయి. ఇక్కడి ప్రకృతి, భక్తి, ఆధ్యాత్మికత కలిసి ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. నిజంగా చెప్పాలంటే కుట్టియూర్ యాత్ర ఒక సాధారణ ఆలయ దర్శనం కాదు. ఇది జీవితంలో ఒకసారి తప్పక అనుభవించాల్సిన ఆధ్యాత్మిక ప్రయాణం. కుట్టియూరులో బావళి నది ఇరువైపులా 2 పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. నదికి ఈవైపు ఉన్న ఆలయాన్ని ఇక్కడ కుట్టియూర్ ఐక్కర్య కొట్టియూర్ అని పిలుస్తారు. ఈ ఆలయం సంవత్సరంలో దాదాపు 11 నెలల పాటు భక్తులకు దర్శనమిస్తుంది. అలాగే నదికి అవతలి వైపున ఉన్న పవిత్ర స్థలాన్ని అక్కరే కొట్టియూర్ అని అంటారు. ఇక్కడ సాధారణ ఆలయాల మాదిరిగా ఎలాంటి శాశ్వత గుడి నిర్మాణం ఉండదు. ప్రకృతి మధ్యలో నది ఒడ్డున ఉన్న పవిత్ర వేదికనే దేవస్థానంగా భావిస్తారు. అడవి వాతావరణం, నది ప్రవాహం, ఆధ్యాత్మిక ప్రశాంత కలిసిన ఈ ప్రదేశం భక్తులకు ఒక ప్రత్యేకమైన దైవానుభూతిని అందిస్తుంది. దర్శనం పూర్తయ్యాక నేను నా ఫ్రెండ్ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించాం. అప్పటికే బాగా ఆకలిగా ఉండటంతో దారిలో మంచి హోటల్ కోసం వెతుకుతూ వెళ్తున్నాం. అలా వెళ్తుండగా ఒక హోటల్ బోర్డు కనిపించింది. సరే, ఇక్కడే తిందామని లోపలికి వెళ్ళాం. మీల్స్ ఆర్డర్ చేశాం. భోజనం చూడటానికి మన తెలుగు వంటకాలలాగే అనిపించింది, కానీ రుచి మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన వంటకం ఇచ్చారు. దాన్ని మలయాళంలో చమ్మంది అని పిలుస్తారట. ఇది కొంచెం తీయటి రుచితో చాలా బాగుంది. అలాగే ఊరగాయ కూడా ఇచ్చారు. మన భాషలో చెప్పాలంటే అదే ఆచార్ లేదా ఊరగాయ. అన్నం, సాంబార్ మాత్రం మన ఇంట్లో చేసే వంటల రుచిని గుర్తు చేశాయి. మొత్తం భోజనం చాలా రుచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.